మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే సున్నా. మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ఈనాడు తోడుగా లేదు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి అండలేదు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా TV5 తోడు లేదు. దత్తపుత్రుడి అండదండలు అంతకన్నా మీ బిడ్డకు లేవు. మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు. రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు. ప్రతి ఇంటికి బెంచ్ కారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు. కానీ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. కారణం జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. కారణం మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు. మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ, మంచి జరగాలి, మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి, మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. కాసేపటి కిందట విశ్వవన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి, కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు. దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే R&R ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ బెలుగుప్ప మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ 76,000 ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా 68 కోట్ల రూపాయలు స్పీడ్ పెంచేదానికోసం దీని గురించి కూడా అడిగాడు. దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నా హోబిలంలో అడిగాడు. దీనికోసం 33 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా 12 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు ఒరోకొండ గుత్తగొల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే
వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి. ఏం చేశారయ్యా అంటే బీజేపీతో దోస్తీ చేశారట. బీజేపీతో వాళ్ళ సంబంధాలు ఏమో బాగున్నాయి, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు, స్వలాభం కోసం స్పెషల్ స్టేటస్ను తాకట్టు పెట్టారు, స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు, స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు, మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు. రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడా లేదు, మన దేశంలో ఎక్కడా లేదు. బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. ఒక్క సీటు గెలుచుకోకుండానే బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇక ఏమనాలి, వీళ్ళను బానిసలు కాదు అని బానిసలు కాకపోతే వీళ్ళని ఏమనాలి? వీళ్ళు బానిసలు, కట్టు బానిసలు అన్నారు. వీళ్ళు బానిసలు కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇది తగదు అని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు స్పెషల్ స్టేటస్ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ రాజు రైతైతాడు, రుణమాఫీ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరం కలిసి జనాలలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయిన మొట్టమొదటి సంతకమే స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఫైలు మీద పెడతానని మాట ఇచ్చారు. ఈ విషయాలన్నీ మనకు ప్రజలకు వివరించాలి. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలా అని నేను అనటం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాలి అంటున్నారు. రెండిటికి తేడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఈ రాబోయే 70 రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం. ప్రతి ఇంటి గడప ఎక్కుదాం, ప్రతి తలుపు తడదాం, ప్రతి ఒక్కరిని కలుద్దాం, ఎంతమందితో వీలైతే అంతమందితో మాట్లాడదాం, ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను టచ్ చేద్దాం. ఇది మన వాస్తవ పరిస్థితి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. మన భవిష్యత్తు మొత్తము నాశనం అయిపోతుంది. ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి, కష్టపడి పని చేయాలి. బూత్ లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే మండల లీడర్లు ఉన్నారో, ఎక్కడ ఏ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఒక్కొక్క బూత్లో కనీసం మనకు 10 మంది అయినా ఉండాలి అని గట్టిగా అనుకొని మీ ఊర్లలో మీ స్థానాలలో గట్టిగా పని చేయండి. బూత్ స్ట్రెంత్ని పెంచుకోండి. కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ పెరిగితే మన ఆర్మీ పెరుగుతుంది. మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకా క్లియర్గా పోతుంది. ఇవన్నీ ఆలోచన చేయండి. ఊరికే మెంబర్లుగా ఉండడం కాదు, మీరు ఆలోచన చేయాల్సిందల్లా ఈ 70 రోజులు నేను ఎంతమందిని కదిలించగలను, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి, ఒక్కొక్కరు ఒక సైన్యంలా మారాలి. ఎంతమందిని వీలైతే అంతమంది శ్రమవంచన లేకుండా ఈ 70 రోజులు పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉంది.